జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటని కరెక్ట్ ఆన్సర్ ఎవరైనా చెబుతారా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. మూడక్షరాలు. జగన్ ఓడిపోవడానికి కారణం కేవలం మూడక్షరాలు. ఆ మూడక్షరాలు మీరనుకునే మూడక్షరాలైతే కాదు. ఆ మూడక్షరాలు ఈవీఎం అని మీరంటారు. కానీ అది కాదు. దానికంటే మించిన కారణం మరొకటుంది. ప్రజలు జగన్ ఓడిపోవడానికి నిజంగా ప్రజలే కారణమా అంటే సోషల్ మీడియాలో ఏ వీడియో కింద చూసినా ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే ప్రజల్ని మోసం చేసిన నాయకుడిని చూశాం కానీ నాయకుడిని మోసం చేసిన ప్రజల్ని ఒక్క ఆంధ్రప్రదేశ్లోని చూస్తున్నాము అని చెప్తున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడు చేయనటువంటి మేలులు జగన్ ఒక్కడే చేశాడు. రాజశేఖర రెడ్డి ఒక్క అడుగు ప్రజల కోసం వేస్తే జగన్మోహన్ రెడ్డి 100 అడుగులేశాడు. మెజార్టీ ప్రజలు జగన్కి ఓటు వేయలేదని కొంతమంది కుహనా మేధావులు చెప్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉంది. కానీ జగన్ని అంత ఘోరంగా ఓడించేంత వ్యతిరేకత అయితే లేదు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది, యువతి యువకుల్లో మరికొంతమంది హాఫ్ నాలెడ్జ్ గాళ్లలో మాత్రమే ఉంది. ఒక గ్రామంలో 2 వర్గాలు కంపల్సరీ ఉంటాయి. ఒక వర్గంలో ఉండేటటువంటి వ్యక్తి తనకు నచ్చకపోతే ముఖ్యమంత్రి నచ్చినా సరే అతను ఆ వర్గాల్లో అయితే ఉండడు. తన మనసును చంపుకొనైనా కోపంతో అవతలి వర్గంలోకి చేరుతాడు. ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్ మీద ఎందుకంత వ్యతిరేకత అంటే మీరందరూ కరెక్ట్ టైంకి రావాలి, గంట లేటుగా వచ్చి అరగంట ముందే పోతానంటే కుదరదమ్మా, పంక్చువాలిటీని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం అంటే జవాబుదారీతనం, అహంకారం కారే కాదు. మనకు అధికారం ఉందని వాళ్ళ మీద పెత్తనం ప్రదర్శించకూడదు. వాళ్ళకి సేవ చేసే సేవకుల్లా ఉండాలని చెప్పడం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాదిరి ఎంఆర్ఓని ఇసుకలో వేసి కొట్టలేదు. ప్రభుత్వ ఉద్యోగులు తనకు వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్లు పసుపు జెండా పట్టుకొనొస్తే ఏం కావాలి సార్, టీయా కాఫీయా అని అడగలేదు జగన్ హయాంలో. అసలు ప్రభుత్వంలో అవినీతి అనే పదమే లేకుండా చేశాడయ్యా. ఎలాగంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా సరే ప్రభుత్వ పెద్దల నుంచి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచ్లు ఇలా ఏ ఒక్కరి ద్వారా కూడా కాకుండా డైరెక్ట్గా ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా, ఎక్కడా లంచం అనే మాట వినపడకుండా పేదవాడి అకౌంట్లోనే నేరుగా డబ్బులేసి పేదవాడికి కష్టమనేదే లేకుండా ఆ పేదరికం నుంచే బయటకు తీసుకురావాలనుకున్నాడు జగన్. జగన్ తాను సీఎం అయిన మొదటి మీటింగ్లోనే మీ దగ్గరికి ఎంత పెద్దవాడొచ్చినా సే నో టు కరప్షన్, ఎక్కడ అవినీతికి తావివ్వకూడదని నొక్కి ఒక్కడించి మరీ చెప్పాడు. ఏంట్రా వీడు తినడు, మనల్ని తిన్నివ్వడు అని ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైంది. యువతి యువకుల్లో మాకు కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు ఏమీ రాలేదు, జగన్ అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని కొంతమంది చెప్తున్నారు. ఆ మాట చదువులేనోడు చెప్తే అర్థం ఉంది కానీ అన్నీ చదువుకున్నోడే అలా చెప్తే వాడిని హాఫ్ నాలెడ్జ్ గాడని అనుకుంటా మరేమనుకుంటాం చెప్పండి. 1,30,000 సచివాలయ ఉద్యోగాలు, డిఎస్సీలో 21,000 ఉద్యోగాలు, మెడికల్ డిపార్ట్మెంట్లో 54,000 ఉద్యోగాలు, ఇలా 2,31,000 శాశ్వత ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్తో కలిపి 6,48,000 ఉద్యోగాలు, 2,064 వారంటీ ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న 16 లక్షల మంది ఉద్యోగులు, మొత్తంగా 25 లక్షల ఉద్యోగాలు కేవలం ఈ 5 ఏళ్లలోనే జగన్ కల్పిస్తే, ఏమో సార్ మాకవన్నీ కనపడవు, కళ్ళుంటే కనపడతాయి, కళ్ళుండి కూడా కనపడకపోతే ఏం చేస్తాం చెప్పండి. ఇంకా మిగిలిన ప్రజానికానికి, అక్కా చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు 2,71,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వేసేశాడు. మరి ఇంత చేసిన జగన్ని ప్రజలు ఎందుకు ఓడిస్తారు? గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీకి 30%, వైసీపీకి 40% కరుడుగట్టిన ఓట్ బ్యాంకింగ్ ఉంది. వాళ్లకు నువ్వెంతైనా మేలు చెయ్యి, ఎన్నైనా చెప్పు, వాళ్ళు వాళ్ళ పార్టీలకు మాత్రమే ఓట్లేసుకుంటారు. మిగిలిన వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరు. మిగిలిన 30% మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ 30%తో ఎవరైనా గేమ్ ఆడుతాడో వాడే కింగ్ అవుతాడు, మిగిలిన వారైతే జీరో అయిపోతారు. కాబట్టి జగన్ని ఓడించిన 3 అక్షరాలు ప్రజలైతే కాదు. మరి జగన్ని ఓడించిన 3 అక్షరాలు ఏంటి అని నువ్వు నన్ను అడిగితే, జగన్ ఓడిపోవడానికి కారణం జగనే. ఏంటి జగన్ ఓడిపోవడానికి కారణం జగనేనా? ఇంతవరకు ఈ లాజిక్ ఎవ్వరూ చెప్పలేదు. అవును, 100కి 100 పార్లు జగనే కారణం. ఎందుకు కారణమో నీ నోటితోనే చెప్పిస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా విను. జగన్ గెలిచిన తర్వాత పంచాయతీ ఎన్నికలొచ్చాయి. అప్పటి వరకు తన దగ్గరే ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా జగన్కి ఎదురు తిరిగాడు. జగన్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. మళ్లీ హైకోర్టుకు వెళ్లి ఎలక్షన్ కోర్టు తీసుకున్న మళ్లీ అదే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత ఎన్నికలకు పోవాల్సొచ్చింది. అక్కడే మొదటి దెబ్బ తగిలింది.
ఇక రెండో దెబ్బ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అలాగే బీజేపీతో పొత్తు విషయంలో 4 ఏళ్లు బీజేపీతో కాపురం చేసి తీరా ఎలక్షన్ సమయానికి తాళి కట్టమని బీజేపీనే జగన్ కాళ్ల దగ్గరకొస్తే, నలుగురిలో కట్టకపోతే 4 గోడల మధ్య కూడా కట్టకుండా కాళ్ల దగ్గరికి వచ్చిన అవకాశాన్ని జగన్ తన కాళ్లతో తానే తన్నేసరికి అప్పటి వరకు వేచి వేచి ఎదురు చూస్తున్న తెలుగుదేశం బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. మళ్లీ ఎలక్షన్ కమిషనర్ మీనాకుమార్ ఎస్పీలను డీఎస్పీలను మార్చేస్తే ఎలక్షన్లు సరిగా జరుగుతాయని నమ్మకం లేదని జగన్ తన నోటితో తానే చెప్పాడు. కానీ ఎలక్షన్ కమిషనర్ మీద పోరాడి ఎలక్షన్ కమిషనర్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన వైఎస్ఆర్ చేయూత రైతు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను ఎలక్షన్లకు ముందే హైకోర్టు తీర్పిచ్చినా సరే వారి ఖాతాల్లో వేయకుండా ఇంత డబ్బులు ఎలా వచ్చిందని ఎలక్షన్ కమిషన్ పేదవాడికి దక్కాల్సిన సహాయాన్ని అడ్డుకున్న 2019లో చంద్రబాబు పోరాడినట్లుగా జగన్ ఎలక్షన్ కమిషన్ మీద పోరాడలేదు. 5 సంవత్సరాలు చంద్రబాబు వేసిన బురదని తుడుచుకోవడం తప్ప ఎప్పుడు వాళ్ల బురదకి దీటుగా సమాధానమే చెప్పలేదు. ఇది రెండో దెబ్బ. ఇక జూన్ 4, 2024 ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతుందని ప్రచారం జరిగినా సీఎంగా ఉన్న జగన్ అప్పుడే వీవీ ప్లాట్లలోని స్లిప్పులు లెక్కించే ప్రయత్నం చేయకుండా ఆధారాలు లేవని చేతులు తుడుచుకున్నాడు. సరే, మళ్లీ కోర్టుకెళ్లి వీవీ ప్లాట్లను లెక్కించే ప్రయత్నం చేయకుండా పార్టీ పరంగా ఏ ఒక్కరితో కూడా కోర్టులో కేసులు వేయించకుండా కాలం గడిపేయడం వల్లే మూడో దెబ్బతో జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇక జగన్ ఓడిపోవడానికి మరో ముఖ్యమైన కారణం దేవుడు. ఎందుకంటే జగన్ ఎంతలా మేలు చేశాడంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి 11 మంది వ్యక్తులు చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కో మనిషికి 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే అచ్చెన్నాయుడు అక్కడికొచ్చి, హరే అక్కడుండేది జగన్ రా, నువ్వు 4 లక్షలు అడిగితే జగన్ 5 లక్షలు ఇస్తాడు, కాబట్టి 10 లక్షలు అడుగు, అప్పుడు జగన్ 5 లక్షలు ఇస్తాడు, అప్పుడు జగన్ ఇరుకున పడతాడు, మనమే గెలుస్తావంటే జగన్ ఒక్కసారిగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాడు. దెబ్బకు దేశమే ధ్వంసమైపోయింది. అందుకే నిన్ను కలియుగ కర్ణుడు అనేది. శ్రీకృష్ణుడి సాయంతో కర్ణుడిని అర్జునుడు చంపడంలో ఏముంది గర్వకారణం? తాను చనిపోతానని తెలిసినా తనకు ఎదురుగా నిలిచింది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడైనా సరే ప్రాణాలు పోయేంత వరకు పోరాడతానే కాని వెన్ను చూపని వీరుడు ఆ కర్ణుడైతే ఈ యుగంలో నువ్వే మాకు నిజమైన కర్ణుడివి. కురుక్షేత్రంలో ఓడిపోవడానికి నేను అభిమన్యుని కాదు, అర్జునుణ్ణి అని నువ్వు చెప్పినా సరే కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజ్యాధికారం కోసం కాదు, పేదవాడి కన్నీళ్లు తుడిచి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్న నువ్వు ఈ దేశానికి నిజమైన కలియుగ కర్ణుడివి. వాలంటీర్ని ఇంటికే పంపిస్తావు, రేషన్ ఇంటికే పంపిస్తావు, పెద్దవాళ్ళు తీసుకెళ్లేవని, కరెంటు బిల్లు కట్టమని, ఫ్యామిలీ డాక్టర్ని, సచివాలయ ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తావు, ఎమ్మెల్యేని, మినిస్టర్లను కూడా గడప గడపకి ఇంటికి పంపిస్తావు. జగన్ గాని ఈసారి సీఎం అయితే గుడిలో ఉన్న నన్ను కూడా పేదవాళ్ళ ఇంటికే పంపిస్తాడు కాబట్టి ఆ దేవుడు కూడా అనుకున్నాడు నిన్ను సీఎం చేయకూడదు అని. కష్టం వస్తేనే కదా దేవుడు గుర్తొస్తాడు. అసలు కష్టమే రానియకుండా ఈ జగన్ చేస్తున్నాడే. ఇప్పుడు ప్రజలకి నా విలువ ఎలా తెలుస్తుంది? జగన్ ఉంటే ప్రజలకి నా విలువ తెలియదు కాబట్టి జగన్ ఓడిపోవాలి. నిన్ను ఓడించింది మోడీనో చంద్రబాబునో కాదు, పవన్ కళ్యాణో ప్రజలో, ఈవీఎంలలో కాదు, ఆ దేవుణ్ణి నీ మంచితనాన్ని చూసి నిన్ను ఓడించాడు తన విలువ ప్రజలకు తెలుసుకోవడానికి.